సో అలా మీకు వాలీబాల్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నాన్నగారు వాంటెడ్ యూ టు బి ఏం చేసేవారు నాన్నగారు? నాన్నగారు ఫార్మర్, అగ్రికల్చర్ ఫార్మర్. చిన్నప్పుడు అయితే సినిమాల్లోకి ఎందుకురా ఇవన్నీ అని అనలేదు? లేదు మేడం, విజయవాడ అంటే బేసిక్గా ఫిలిమ్స్ చాలా, అసలు మెయిన్ ఎంటర్టైన్మెంటే ఫిలిమ్స్ కాబట్టి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, సినిమాలు బాగా చూసేవాళ్ళం మేడం. ఉంది బట్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు కదా, అది ఎంత టైం తీసుకుంటుందో తెలియదు, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందని పెద్దవాళ్ళకి భయం ఉంటుంది కదా మేడం. అవును, అంతే కదా. ఇప్పుడు కొడుకంటే న్యాచురలీ సెటిల్ అవ్వాలి. ఇప్పుడు కూతురు కూడా, ఇప్పుడు కూతుర్ల విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నారు అందరూ. ఒక టైంలో కొడుకంటే సెటిల్ అయిపోవాలి, జీతం వచ్చేయాలి అర్జెంటుగా, ఇవన్నీ ఉంటాయి, పెళ్లి చేసేయాలి. అంటే నేను ఇంటికి పెద్ద అబ్బాయిని, ఇంకా ఎక్కువ ఉంటాయి. అవును. మీరు యాక్చువల్లీ మరి మీకు యాక్చువల్లీ రోల్ పడింది ఏ ఇయర్లో? 2006లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి మొదలు పెట్టారు. ఫస్ట్ మీ తెర పరిచయం అయింది దీంతో కదా, ఈ లక్ష్మీ ఎన్టీఆర్ కంటే ముందు. వంగవీటి కంటే ముందు ఒక 3 ఫిల్మ్స్ హీరోగా చేశారు. కానీ వంగవీటిలో నోట్ అయ్యారు మీరు, బాగా స్ట్రాంగ్ గా నోట్. దేవినేని నెహ్రూ గారి క్యారెక్టర్ మీరు. నెహ్రూ గారి క్యారెక్టర్. అవును. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బాస్ అక్కడి నుంచి కాల్ వచ్చిందంటే ఎప్పటి నుంచో, అప్పుడు ఆఫీసులకు తిరుగుతున్నాను మేడం, అప్పుడు కూడా బాస్ సినిమాల్లో చేయాలని చెప్పి తిరుగుతున్నాను, కానీ ఎప్పుడు ఆపర్చునిటీ దొరకలా. కానీ ఒకసారి మంజు అన్న కాల్ చేసి టెస్ట్ షూట్ ఉంది రమ్మన్నారు. నేను ఏంటి అని కూడా అడగలేదు, ముందు ఇమీడియట్గా వెళ్ళిపోయాను. ఫొటోస్ చూపించారు, లుక్ టెస్ట్ చేశారు, ఒక పోస్టర్ చూపించారు, అలా పెట్టమన్నారు, పోజ్ పెట్టాను, ఇమీడియట్ ఓకే అన్నారు, బాస్కి పంపించారు. ఫస్ట్ ఓకే అయిన క్యారెక్టర్ మేడం నాది అందులో. బాస్ కూడా చాలా హ్యాపీ. అంటే వంగవీటి యాక్చువల్లీ చాలా బాగా తీశారు, అంటే కథపరంగా కొంచెం డ్రామా అది పండించిన ఫిల్మ్ అది. మీకు ఆపోజిట్ ఆవిడ కదా, మన ఆవిడ యాక్ట్రెస్ పేరు బెంగాలీ ఆవిడే, తనకి మేడం రంగా క్యారెక్టర్. బట్ ఎనీవే ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మీకు పొలిటికల్ ముద్ర పడిపోతుందని ఏం భయమే లేదా? లేదు మేడం, ఆపర్చునిటీ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాను, పేరు వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ నుంచి అందుకే నాకు డిఫరెంట్గానే పండి మేడం. లేదా టచ్ చేసి చూడు రవితేజ గారితో అండ్ ఆటగాళ్ళు, మళ్ళీ ఇమీడియట్ కథానాయకుడు మహానాయకుడు లక్ష్మీ ఎన్టీఆర్. ఇంకా తర్వాత మళ్ళీ నేను పొలిటికల్గా ఏం చేయలేదు కదా, చేయలేదు, వచ్చినాయి కానీ నేను చేయలేదు. అవును, కానీ లక్ష్మీ ఎన్టీఆర్ ఆఫ్ కోర్స్ అదొక, అది అంటే కథానాయకుడు మహానాయకుడు వైఎస్ఆర్ గారు అండ్ లక్ష్మీ ఎన్టీఆర్ వెరీ పాపులర్, ఇద్దరు పాపులర్ లీడర్స్ క్యారెక్టర్స్ చేయడం. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ కథానాయకుడు మహానాయకుడులో వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ వేయడం. ఏమని చెప్పారు మీ క్యారెక్టర్? ఇలా వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ అన్నారు. నేను ఇమీడియట్ కృషి గారికి అలా ఒబే చేశాను. లేదు లేదు లేదు, అది నీకు రాసి పెట్టుంది, వచ్చింది అని అన్నారు. అలా ఫస్ట్ అది ఆపర్చునిటీ, నువ్వు ఇలా కనిపిస్తావు అది ఇది అని చెప్పారు. ఇంకా ఇమీడియట్ ఆ క్యారెక్టర్కి ఎలా ట్రైన్ అవ్వాలి ఏంటనేది అంతా గ్రౌండ్ వర్క్. ఎప్పుడు అంటే నాకు అది వంగవీటి నుంచి అలవాటైంది మేడం, గ్రౌండ్ వర్క్ చేసుకోవడం. ఇంకా గ్రౌండ్ అంటే అసిస్టెంట్గా చేయడం అనేది నాకు అక్కడ ప్లస్ అయింది. ఆ గ్రౌండ్ వర్క్ నుంచి అక్కడి నుంచి అలా ఈ క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి ఏంటనేది అంతా వర్క్ చేశాను మేడం. అక్కడ నుంచి మరి లక్ష్మీ అదే టైంలో జరిగిందా లక్ష్మీ ఎన్టీఆర్? ఒకటేసారి జరిగింది. సో ఇక్కడ చెప్పలేదా? చెప్పలేదు, ఎందుకంటే అది చేస్తున్నాను అంటే మళ్ళీ క్లాష్ వస్తుంది అంటారేమో అని చెప్పి నేనైతే బాస్కి బాస్కి చెప్పకుండా ముందు కమిట్ అయిపోయి ఆ తర్వాత చెప్పాను. కానీ ఎంత ఈవెంట్ఫుల్ చూడండి, అంటే మీరు చేసిన కొన్ని సినిమాలే అయినా కూడా చాలా ఈవెంట్ఫుల్ క్యారెక్టర్స్ పడ్డాయి మీకు, మంచి మంచి పెద్ద పెద్ద స్టార్స్తో. సో మరి ఇందులో వేసినప్పుడు మీకు మేనరిజమ్స్ చెప్పించారా లక్ష్మీ ఎన్టీఆర్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్? అవును, దానికి కూడా అంటే నేను సెల్ఫ్గా అప్పటికే బోల్డ్ అండ్ పేపర్స్, ఆయన వీడియోస్ అన్నీ కూర్చొని రోజు గంటల తరబడి ఆయన వీడియోస్ చూడటం, అండ్ ప్రతి ఆన్లైన్లో ఉన్న ప్రతి ఫొటోస్ ప్రింట్అవుట్లు తీసుకొని రోజు ఇంట్లో పెట్టుకునేవాడిని మేడం. ఎక్కడున్నా సార్, క్యారవాన్లో ఉంటే క్యారవాన్లో ఫొటోస్ ఉండాలి. ఇంకా నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నా, కమిట్ అయ్యాను, ఆ కమిట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఆయనే ఉన్నారు కంప్లీట్ నా ఎంటైర్ డేలో. అంత లోపలికి ప్రవేశించి చేశాను మేడం. మీరు మధ్యలో మనం అప్పుడప్పుడు కలిసినప్పుడు మీరు ఇలా అనేవారు అంటే కొన్నాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది, దాన్ని మళ్ళీ తీసేయడానికి టైం పట్టింది. ఓహో, ఉండిందా కొద్దిగా? అది పోలేదు మేడం, అది నాకు, నేను దాంట్లోంచి బయటకు రావడానికి చాలా హోంవర్క్ చేశాను ఆ టైంలో. అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆయన్ని డైరెక్ట్ గా తెలిసిన వ్యక్తులు చెప్పారు వచ్చి ఇలా మీరు కరెక్ట్ గా బాగా చేశారని? బాగా చేశానని చాలా మంది చెప్పారు, చాలా మంది. అలాగే వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ కూడా మీరు బాగా చేశారని, అంటే చాలా తక్కువ టైం కనిపించినా కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉండింది మీ ప్రెజెన్స్. అవును మేడం. యా, వీటన్నిటికీ శ్రీతేజ్ మీకు టైంకి డబ్బులు ఇస్తారు వీళ్ళందరూ సినిమా వాళ్ళు? పర్వాలేదు.
అంటే ఇది చాలా డెలికేట్ క్వశ్చన్, కానీ ఎందుకు అడుగుతున్నానంటే న్యూ కమర్ అన్నప్పుడు న్యాచురల్లీ అందులో మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు కదా. అవును. సో ఇనిషియల్ డేస్లో కొంచెం మనం అడగడానికి జంకుతాం, ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది చెప్పుకోగానే విన్నాను. సో మీకు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదా? అంటే వచ్చినాయి, కానీ ఇంకా సముద్రంలో ఎదుగుతున్నాం అని తెలిసినప్పుడు భరించాలి మేడం కొన్ని. అందుకనే వచ్చిన ఎకానమీని జాగ్రత్తగా పెట్టుకుని, ఆ వచ్చిన వాటితో ఎంత జాగ్రత్తగా పెట్టుకుని ట్రావెల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా సరే ఒక 1 lakh వచ్చిందని అంటే ఆ 1 lakh వచ్చేసింది కదా అని చెప్పి ఫోన్స్ కొనేసుకోవాలో లేదా బట్టలు కొనేసుకోవాలో అని చెప్పి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఖర్చు పెట్టేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ డబ్బులు కరెక్ట్గా వస్తాయో లేదో తెలియదు. కొంతమంది చాలా కరెక్ట్గా ఇస్తారు, కొన్ని చోట్ల వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల అలా ఏమైనా ఆగేది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్గా ఆలోచించడానికి కూడా లేదు మేడం. ప్రొడక్షన్ చేసిన తర్వాత అది సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడ్యూసర్ గారికి చాలా టఫ్ అవుతుంది. అవును, ఖర్చు పెట్టేటప్పుడు ఈజీ, సేల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేసరికి చాలా హార్డ్ అవుతుంది. అక్కడ సాధక బాధకాలు చాలా ఉంటాయి, అవన్నీ ఎవరికి చెప్పలేరు కూర్చోబెట్టి. అందువల్ల మన ఇండస్ట్రీలో అది అందరికీ జరిగేదే. ఏదో నేనే కదా, పెద్ద పెద్ద హీరోలకి అందరికీ కూడా జరుగుతుంది అని నేను. కానీ ఒక స్టేజ్ దాటిపోయాక అది ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే ఎకానమీ ఆల్రెడీ స్టాగ్నేట్ అయి ఉంటుంది. అది ₹1,00,000 కావచ్చు, అది ₹1,00,00,000 కావచ్చు, కానీ స్టాగ్నేట్ చేయాలి అమౌంట్ ని. అదే అంటే బేసికలీ మీరు దాచుకోవాలంటున్నారు. 100%. సో మీరైతే దాచుకున్నారు, ఎక్కడ దాచుకున్నారు చెప్తే మేము కూడా వెళ్ళి. స్వప్న అండ్ బ్యాంక్. అంతేనా? కానీ సీరియస్గా సేవింగ్ అలవాటు అని చాలా మంచి మాట చెప్పారు శ్రీతేజ్ మీరు. అది కానీ ఇప్పుడు మీరు డిమాండ్ చేసే అంత ఇచ్చే పరిస్థితుల్లోకి మీరు ఎదిగిపోయారా? ఇంచుమించుగా కొద్దిగా. అంటే ఇప్పుడు నేను అడిగింది అయితే కొద్దిగా అటు ఇటుగా ఇంత అనుకుంటున్నానండి అంటే లేదు, మేము ఇంత బడ్జెట్ అని అనుకుంటా ఉంటారు. ఆ బార్గెనింగ్ అయితే ఎప్పుడు ఉంటుంది. రైట్, ఇట్స్ నాట్ ఎ డిమాండ్ చేయడానికి డిమాండ్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే సప్లై చాలా ఉంది. అవును, డిమాండ్ అనేది ఇక్కడ లేదు మేడం. వెన్ డిమాండ్ అనేది ఎప్పుడు అవుతుందంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండాలి. అంటే ఒక 5 కోట్లు నా మీద ఖర్చు పెడితే ఒక 15 కోట్లు 10 కోట్లు వచ్చేలా ఉందనుకోండి, అప్పుడు సార్ నాకు ఇంత ఇవ్వండి అని అడగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటే శ్రీతేజ్ మీరు అంటే మంచిగా ఎదిగినట్టే. బికాజ్ ఇవాళ మీరు లీడ్ క్యారెక్టర్స్ కి మిమ్మల్ని ఎంచుకుని, ఇప్పుడు మీరు అన్నట్టు 100 మంది ఉండొచ్చు మీలాంటి వాళ్ళు, అంటే బడ్డింగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్. బట్ మీరు ఎస్టాబ్లిష్ అయినా కూడా కొత్త పరిచయం అంటే న్యూ ఇండస్ట్రీకి మీకు ఒక మంచి లీడ్ రోల్ ఇచ్చారంటే యూ హ్యావ్ గ్రోన్ ట్రెమెండస్లీ. అవును మేడం. లేట్గా అయినా లేటెస్ట్గా అయింది. అది కళామ తల్లి బ్లెస్సింగ్ మేడం. అమ్మ బ్లెస్సింగ్స్. నేను అదొకటే బిలీవ్ చేస్తాను. ఎప్పుడైతే మనం బిలీవబిలిటీ అండ్ ఏ ఫీల్డ్లోకి అయితే వచ్చామో ఆ ఫీల్డ్ నమ్మాలి కంపల్సరీ. ఇంట్రెస్ట్ లోపల ట్రస్ట్ చేయాలి. నేను ఎందుకు వచ్చాను, నేను ఏం సాధించాలనుకుంటున్నాను ఏంటనేది లోపల అంతరాత్మక అయినా సరే గట్టిగా చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు అది ట్రావెల్ చేపిస్తుంది మేడం. అది ఎలా జరుగుతుందో కూడా మనకు తెలియదు. 18 సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే ఎలా గడిచిపోయినాయో నాకు కూడా తెలియదు. ఒక్కోసారి అవును అన్ని ఇయర్స్ గడిచిపోయింది, ఓకే లెట్ ఇట్ బి అన్నట్టు అనిపిస్తుంది, కానీ నాకు వేరే ఏమనిపించలేదు మేడం. ఏదో నేను చాలా కోల్పోయాను అని అసలు ఆ పాయింట్ ఆఫ్. ఎందుకంటే నాతో ఉన్న స్నేహితులు అందరూ కూడా గట్టిగా సెటిల్ అయ్యి అందరూ ఉంటారు. నేను ఎప్పుడు ఆ ఫోకస్ కూడా వెళ్ళలేదు. నేను అలా కష్టపడుతున్నా. ఊర్లో నుంచి వచ్చిన స్నేహితులా? అదే కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా కొంచెం అంటే బాగా ఇల్లు కట్టి మామూలుగా ఆబ్వియస్లీ గట్టిగా మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చి. ఎందుకంటే నేను వచ్చిన టైంకి అందరు సాఫ్ట్వేర్లో ఉన్నారు అప్పటికే. క్యాపిటల్ ఐక్యూ నన్ను వచ్చేయమని చాలా మంది అడిగారు, రెజ్యూమ్స్ పంపించేయమన్నారు. నేను మా దాంట్లో లాగేసుకుంటా ఉన్నారు. అంటే అమ్మో వీళ్ళెవరు నన్ను రాంగ్ రూట్ పట్టిస్తున్నట్టున్నారు, నేను అటు వెళ్ళకూడదు. వాళ్ళు అసలు మొత్తం ఎవరిని టచ్లోనే లేను, అందరినీ కట్ చేసాను కంప్లీట్గా. కానీ ఇప్పుడు అనిపిస్తుందా మీరు ఇంకా సెటిల్ అయి ఉండాలి, ఇంకా సెటిల్ అయిపోతారు ఎంతసేపు? ఇంకా లేదు మేడం, నేను ఇప్పుడు మంచి ట్రావెలింగ్ జరుగుతుంది. అందుకే అన్నాను కదా మేడం, కళామ తల్లి బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉన్నాయి. అందుకనే ఆ అమ్మాయి నడిపిస్తుంది. పేషెన్స్ మీదండి, తప్పకుండా ఆ మాట మెచ్చుకోవాలి. చాలా మంది గివప్ చేసి వెళ్ళిపోతారు. ఓ 2-3 ఏళ్ళు మనకి చేతిలో గట్టిగా ఇన్కమ్ లేదు ముందు చూపు, అంటే ముందు ఏమిటో తెలియని పరిస్థితిలో వదిలేస్తారు చేస్తున్న. ఎందుకు వచ్చిన గోళ, ఉద్యోగం చూసుకుందామని. బట్ మీరు ఆగి మెయింటైన్ చేసి నిలబడ్డారు కాబట్టి ఇవాళ మీకు రిటర్న్స్ వస్తున్నాయి. అంతే మేడం, అంతే కదా? అంతే, ఎగ్జాక్ట్లీ పాయింట్. ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే మీ ఊర్లో వాళ్ళందరూ చెప్పారా, నాన్న ఇలా జాగ్రత్త, అక్కడ అంటే మద్యం తాగద్దు, లేకపోతే అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త, లేదు ఇప్పుడైతే డ్రగ్స్ కలకాలం ఇవన్నీ చెప్పి పంపించారా? మా నాన్నగారు అంటే ఒకటే నమ్మకం. అంటే మా నాన్నగారు పెంచడం కూడా అలాగే పెంచారు మేడం, చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఇప్పుడు నేను సోకాళ్ళు ఒకటే టైంలో వాలీబాల్ ఆడేవాడిని అండ్ మార్షల్ ఆర్ట్స్ చేసేవాడిని, ఈవినింగ్ పూట డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని, అండ్ నేను భరతనాట్యం నేర్చుకున్నాను, అండ్
ఆంధ్రనాట్యం, కూచిపూడి అన్ని బేసిక్స్ నేర్చుకున్నా. వీటికే టైం సరిపోయేది. వీటి కోసమే డెడికేటెడ్గా ఉన్నప్పుడు ఇంకా డాడీకి నా బిలీవబిలిటీ ఉంది, మా అబ్బాయి చెడు వ్యసనాలకి వాటికి వెళ్ళడు. కానీ జాగ్రత్త అయితే చెప్పారు, వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త అయితే చెప్పారు. నీకు ఏది ముఖ్యం నాన్న, ఇక్కడ చాలా రాంగ్ వేస్ ఉంటాయి, నిన్ను అట్రాక్ట్ చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు, అది ముఖ్యమా నీకు సినిమా ముఖ్యమా? నాకు సినిమానే ముఖ్యం నాన్న. రెండు ముఖ్యం నాన్న అనలేదా? నాకు సినిమానే ముఖ్యం నాన్న అన్న. దట్స్ కరెక్ట్ అన్నారు. అది నాకు గుర్తుండిపోయిందండి, ఎప్పుడో చెప్పిన మాట అది. నాకు అది నన్ను చాలా కరెక్ట్, చాలా మంచి మాట చెప్పారు. మీరు పాటించారు కూడా ఆయన మాట, ఎక్కడ ఆయనకి మాట రాకుండా.